సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే when x is subtracted from each of 21, 22, 60 and 64 then numbers so obtained in this order are in proportion. What is the mean proportional between x plus 1 and x plus 7x plus 8 అనమాట. సో ఇక్కడ ఏమని అన్నాడు, 4 నెంబర్స్ 21, 22, 60 అండ్ 64. సో ఈ 4 నెంబర్స్లో x అనే వాల్యూ సబ్ట్రాక్ట్ చేశాడు. అయితే సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే నెంబర్స్ అన్నీ కూడా ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నాడు అనమాట. అంటే ABCD 4 నెంబర్స్ ప్రపోర్షనల్ అనుకుంటే A:B = C:D అవుతుంది కదా. సో అలాగే 21 - x/22 - x ఈజ్ ఈక్వల్ టు 60 - x/64 - x అనమాట. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 21 × 64 వచ్చేసి మనకి 1344 అవుతుంది. -21x - 64x ప్లస్ x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో ఇది కూడా 1320 అవుతుంది అన్నమాట. 60 × 22 1320 - 60x - 22x ప్లస్ x² అవుతుంది. ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతే 1344 - 85x ఈజ్ ఈక్వల్ టు 1320 - 82x. సో ఇక్కడ 85x - 82x ఈజ్ ఈక్వల్ టు 1344 - 1320 అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 24, x ఈజ్ ఈక్వల్ టు 8 అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ x 8 వచ్చింది కాబట్టి మనము x + 1 9 అవుతుంది. 7x + 8 వచ్చేసి మనకి 64 అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ రెండింటికి మీన్ ప్రపోర్షన్ కావాలి అన్నాడు అనమాట. మీన్ ప్రపోర్షన్ కావాలి అని అంటే ABC 3 నెంబర్స్ అనుకుంటే మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు B అవుతుంది అనమాట. B వచ్చేసి √AC అవుతుంది మీన్ ప్రపోర్షనల్. సో ఆ మీన్ ప్రపోర్షనల్ కావాలంటే √AC అంటే 2 నెంబర్స్ మధ్యలోది మీన్ ప్రపోర్షన్ అనమాట. అంటే A అంటే 9 అనుకుంటాం, C అనేది 64 అనుకుంటే √9 వచ్చేసి 3, √64 వచ్చేసి 8, 3 8s 24 అనేది